రేణుకామాత ఎల్లమ్మ కథ. పురాణ కాలంలో జమదగ్ని మహర్షి భార్య రేణుకాదేవి. ఆమె మహాపతివ్రత, మహాశక్తిశాలి. ప్రతిరోజు తాను గంగా నదికి వెళ్లి ఇసుకతో పాత్రను తయారు చేసి నీటిని తెచ్చేది. ఆమె పవిత్రత వల్లే ఆ పాత్ర ఎప్పుడూ పగలదు. ఒకరోజు గంగలో దేవతల రాజు చంద్రుడు స్నానం చేస్తుండగా రేణుకాదేవి చూసింది. క్షణంపాటు మనసు అటు మళ్ళింది. అంతే, ఆమె శక్తి తగ్గింది. ఆమె తయారు చేసిన ఇసుక పాత్ర కూలిపోయింది. ఇది జమదగ్ని మహర్షికి తెలిసింది. కోపంతో ఆయన తన కుమారులను పిలిచి, మీ తల్లి శిరస్సు వేటితోనైనా నరికి రండి అన్నాడు. మొదట 4 మంది కుమారులు నిరాకరించారు. కాని చిన్నవాడైన పరశురాముడు మహర్షి ఆజ్ఞకే తల్లి తల నరికేశాడు. తన పుత్రభక్తి, ఆజ్ఞపాలన చూసి జమదగ్ని సంతోషించాడు. కోరిక కోరుకో అన్నాడు. అప్పుడే పరశురాముడు, అమ్మను తిరిగి బ్రతికించండి అని కోరాడు. దాంతో రేణుకాదేవి తిరిగి జీవించింది. ఆ తర్వాత ఆమె భక్తుల కోసమే ఎల్లమ్మగా పూజలందుకుంది. ఆమె శక్తి భక్తుల కష్టాలను తొలగిస్తుంది, అనారోగ్యాన్ని పోగొడుతుంది, కష్టకాలంలో రక్షిస్తుంది అని నమ్మకం. దీనివల్లే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల్లో ఎల్లమ్మ జాతరలు ఎంతో ఘనంగా జరుగుతాయి. భక్తులు జోలపాటలు పాడుతూ, డప్పులు వాయిస్తూ, జోస్యాలు చెప్పిస్తూ అమ్మను స్తుతిస్తారు.